ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో నుండి 24, 25 వచనాలు చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచింతుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో సమాజముగా కూడుట మానక అనే మాట కనబడుతుంది. రక్షణ పొందిన మన ఆత్మీయ జీవితంలో దేవుని కుటుంబంలో చేర్చబడిన తరువాత మనము చేయవలసిన కార్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములలో ఆదిమ సంఘం మరి ఎటువంటి అనుభవం కలిగి ఉందో మనం గమనిస్తే, రక్షణ పొంది దేవుని కుటుంబములుగా దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారంగా మనం చూస్తే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచడందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. అంటే ఆదిమ సంఘం ఆనాడు పేతురు సువార్త ప్రకటించినప్పుడు వారు రక్షణ పొంది దేవుని కుటుంబంలో సంఘములో చేర్చబడినప్పుడు వారు చేసిన కార్యములు ఎడతెగకుండా ఏ కార్యములో వారు కొనసాగారంటే అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటం. అంటే సంఘము యొక్క పరిచర్య, అంటే సంఘ పరిచర్యలో ఒక ఉద్దేశం ఏమిటి మనం గమనిస్తే, అంటే సంఘములో చేర్చబడిన తర్వాత, దేవుని కుటుంబంలో జన్మించిన తర్వాత మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎడతెగకుండా మనము కొన్ని కార్యములు చేయాలి. అంటే ఎందుకు చేయాలంటే ఆ బోధలో ఎదగాలి, సహవాసములో బలపడాలి. రొట్టె విరిచిన కార్యము చేయడం ద్వారా మనం ఆత్మీయ అభివృద్ధి పొందుతూ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటూ దేవుని సహాయముతో ముందుకు సాగేటువంటి ఈ అనుభవాన్ని ఈ 4 కార్యాల ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, అంటే తెలియజేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. బోధలో పెంచబడటం సహవాసం అంటే ఒకరికొకరు మరి సహవాసం కలిగి మరి ఆత్మీయంగా వర్ధిల్లుటలో మరి పరిశుద్ధతను కలిగి జీవించడానికి చక్కటి అనుభవము సహవాసం, ఒకరితో ఒకరు ఈ అనుబంధం కలిగి ఉండటం. అలాగే రొట్టె విరుచుటలో కలిగే జీవాన్ని పొందుకుని దేవునిలో బలపడటం, ప్రార్థన, ఉన్నతమైన అనుభవాలు నడిపించి, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ పరిచర్యలో ఉన్న ఉద్దేశం. అయితే చాలామంది ఏం చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఈ సంఘ పరిచర్యను గూర్చినటువంటి అవగాహన లేకుండా కొందరు ఏం చేస్తున్నట్టు అసలు ఈ సమాజ అంటే సంఘములో కూడుకొనటం, లేకపోతే సమాజంగా కూడుకొనటం, అంటే పరిచర్య అనే సంఘ పరిచర్య అనే దానినే నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే కొందరు మానుకొనుచున్నట్టుగాని ఈ లేఖనం చెప్తుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడటం మానక, అంటే సంఘ పరిచర్యకు ఉద్దేశమును గ్రహించకుండా సంఘ సహవాసములో అంటే పరిచర్యలో సాగిపోకుండా కొందరు మానుకుంటున్నారు. కనుక అలా మానకూడదు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఆ దినము సమీపించే, అంటే దేని కొరకైతే నువ్వు రక్షణ పొందావో, ఏ విషయంలో సంఘంలో చేర్చబడ్డావో, మరి ఆ కార్యమే నీలో లేకపోతే ఎలాగా? దేని కొరకు ఆ దినము సమీపించే కదా అంటాడు. ఏ దినము? ప్రభు రాకడ దగ్గర అవుతుంది కదా, సమీపిస్తుంది. ఇంకా నువ్వు బలపడటానికి సమాజ కూటములో ఇంకెక్కువగా చేయాలంటే పరిచర్యలు ఎక్కువ పాల్గొనాలంటాడు. కాబట్టి గమనించినట్లయితే చాలామందిలో సంఘ పరిచర్య యొక్క ఉద్దేశం ఏమిటో తెలియకుండానే వారు సంఘ సహవాసులు ఉంటారు. అంటే అర్థం ఏంటి? వారికి నచ్చినట్లు, వారికి తోచినట్లు, వారికి కలిగినట్లు అన్నట్టు అయిపోయింది. బోధలో ఎదుగుదల లేదు. వారు నమ్ముతున్న బోధ ఏంటి, ఆ బోధ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ బోధలో ఎలాగ మనం ఎదగాలి అనేది లేదు. సహవాసం అంటే తోటి విశ్వాసులతో మనస్సు కలిగి ప్రేమ కలిగి ఎలా నడవాలో గమనించట్లేదు. రొట్టె విరిచడంలో ప్రాధాన్యత ఉన్న ఉద్దేశాన్ని గ్రహించట్లేదు. దేవుని బిడ్డలారా, గమనించండి, నేటి దినములు ఎలా ఉన్నాయంటే, అందుకనే బైబిల్ ఈ మాట ముందుగానే తెలియజేశాడు. పౌలు భక్తుల ద్వారా ఏమన్నా కొందరు మానుకొనొచ్చు అంటే కొందరు మానుకుంటున్నారు. సంఘ పరిచర్య యొక్క ఉద్దేశం తెలియట్లేదు. ఎందుకు మానవద్దు అన్నాడంటే,
మరి ఎక్కువగా ఎందుకు చేయమన్నాడంటే ఆ దినము సమీపించే కొలది, ప్రభు రాకడ సమీపించే కొలది కూడా మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘ పరిచర్య ఉద్దేశాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవాలని. మరి సమాజ కూడికే నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎప్పుడు పురుగొల్పబడతావు? ఎప్పుడు నువ్వు సత్కార్యములు చేసే అనుభవంలోకి వస్తావు? ఎప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తావు? ఏమండి, కనుక సంఘ పరిచయ ఉద్దేశం ఏంటంటే ప్రేమ అనేది ఏంటి ఇక్కడ కనబరుచుట, సత్కార్యములు కనబరుచుట, ప్రేమ చూపటానికి అంటాడు, సత్కార్యం కనబరచుటకు అంటాడు, ఒకరినొకడు పురుగొల్పవలనని. అండి, ఒకరినొకడు ఏం చేయాలి? పురుగొల్పవలనని, అంటే రేపవలనని అని పుట్టినోట్లో చెప్పబడింది. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది ఏదో రక్షణ పొందటం అయితే జరిగింది, సంఘానికైతే చేర్చబడ్డారు, కానీ సంఘ పరిచర్యక ఉద్దేశం ఎరగకుండా, సంఘంలోని కార్యాలలో ఏమాత్రము కూడా మరి వాళ్ళకు ఏమాత్రం దాని పట్ల అవగాహన లేకుండా, ప్రమేయం లేకుండా ఏదో ఉన్నాము, చేస్తున్నాం ప్రార్థన అన్నట్లుగానే నామకార్థంగా చాలామంది కనబడుతున్నారు. ఆ స్థితిలో ఎవరైనా ఉంటే సంఘ పరిచర్య ఉద్దేశము నువ్వు తెలుసుకోగలిగితే తప్పకుండా దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి నిన్ను నడిపిస్తాడు. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. సంఘ పరిచర్య ఉద్దేశమును కలిగి ఉంటే, తెలుసుకుని ఉంటే, దాని పట్ల నువ్వు అవగాహన కలిగి ఉంటే నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన తలంపు ఉద్దేశం కలిగి నిన్ను నడిపిస్తాడు. నీకున్న పరిస్థితులను అర్థం చేసుకుని నీకు సహాయం చేస్తాడు. కాబట్టి సంఘము యొక్క పరిచర్య ఉన్నతమైనది, అది మనం గ్రహించాలి. అందుకనే సమాజం కూడటం మానొద్దు అని ఎందుకు అంటున్నాడు? సమాజం కూడటం మానక అని మొదలుపెట్టాడు కదా. కొందరు మానుకొని వచ్చినట్టుగా సమాజం కూడటం మానక. ఎందుకు మానొద్దు అంటే దాని ఉద్దేశమే వేరు. కాబట్టి సంఘ పరిచర్య ఉద్దేశం తెలుసుకుందాం. ఏంటి, బోధలో, సహవాసంలో, రొట్టె విరిచడంలో, ప్రార్థనలో ఎడతెగనటువంటి ఆదిమ సంఘము ఎట్టి అనుభవంలోకి ఎదిగిందో అలా ఉండటానికి ఇదిగో ఇప్పుడు మీరు మానవద్దు అని చెబుతూ ప్రేమ చూపటానికి మీరు కలిగి ఉండాలి అనుభవం. సత్కార్యములు చేయటంలో ఎదగాలి. అండ్ ఒకనొకడు పురుగొల్పుకోవాలన్నారు. మరి సంఘ సహవాసమే నువ్వు నిర్లక్ష్యం చేస్తే, సంఘ పరిచర్యే నీకు సరైన అవగాహన లేకపోతే నువ్వు ఎలా దేవునిలో ముందుకు సాగుతావు, ఎలా పురుగొల్పబడతావు? కనుక దయచేసి గమనించండి, సంఘ పరిచర్య ఉద్దేశంను గ్రహించండి. దేవుని నామ మహిమపరచబడట కొరకు, దేవుని కార్యం భూమి మీద జరుగుట కొరకు, అలాగే దేవునిలో నువ్వు బలపడి దేవుణ్ణి మహిమపరచుట కొరకు మరి సంఘ సహవాసం చాలా ముఖ్యం. సంఘ పరిచర్య ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, మరి దేవుని కార్యాలను నువ్వు ఎలా చూడగలుగుతావు? దేవుడు నీలో తన కార్యం జరిగించాలంటే, నిన్ను తన మరి సాధనంగా వాడుకోవాలంటే, నీ పట్ల తన కృప అధికముగా చూపాలంటే, నిన్ను నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో వర్ధల చేయాలంటే నీవు దేవుని కుటుంబంలో ఇచ్చి అనుబంధం కలిగి ఉండటం నేర్చుకోవాలి. నీకు ఎప్పుడు సమస్యల వలయంలోనూ రకరకాల పరిస్థితులను చిక్కుకుపోతూ ఉండొచ్చు, కానీ ఆ వలయాల నుంచి విడిపించి శక్తి ఇచ్చి నిన్ను బలపరిచేటువంటి ఆ సహాయము దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు అలా ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిక్కుల నుంచి విడుదల కలుగజేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు దేవుని సహాయం కోరుకున్నప్పుడు. ఎప్పుడైతే నువ్వు సంఘ పరిచర్యకు వచ్చిన ఉద్దేశమే నేను లేనప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు? కనుక దేవుని కృపలో ముందుకు సాగుతూ, ఆయన కార్యాల్లో ముందుకు నడిపించబడుతూ దేవుని మహిమపరిచే జీవితం మనకు ఉండాలి అంటే సంఘ పరిచర్య ఉద్దేశాన్ని కలిగి ఎరిగి గ్రహించి ముందుకు సాగటం నేర్చుకోగలిగినప్పుడు తప్పకుండా దేవుని కృపలో ముందుకు సాగుతూ దేవుడు అన్ని విషయాలు నేను బలపరుస్తాడు. కనుక ఈ సందేశం వింటున్నవారు, చూస్తున్నవారు గ్రహించండి. ఇంతవరకు నువ్వు ఒకవేళ సంఘ పరిచర్య ఎందుకులే ఆదివారం వెళ్ళాను కదా అనుకునేటువంటి నిర్లక్ష్యంగా ఉంటే ఈ వచనమును బట్టి ఆ ఉద్దేశం తెలుసుకుంటే తప్పక దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒకవేళ ఇంతవరకు అలా నిర్లక్ష్యం కలిగి ఉంటే ఈరోజు నూతన తీర్మానం తీసుకో. నూతన తీర్మానం ఎందుకంటే నువ్వు దేవుని కుటుంబములో జన్మించావు, దేవుని సంఘములో ఒక అంగముగా నీవు ఉన్నావు, అంటే చేర్చబడ్డావు సంఘములో. మరి దేవుని కార్యములో నువ్వు ఉంటేనే కదా దీవించబడతావు. దేవుణ్ణి మహిమపరిచేటట్టు ఉండాలి కదా. కనుక నూతన తీర్మానం తీసుకో. నిర్లక్ష్యంగా ఉన్నావా? బిజీ లైఫ్లో ఇరుక్కుపోతున్నావా? ఖాళీ లేదనుకుంటున్నావా? వెళ్ళబుద్ధి కాదనుకుంటున్నావా? ఎందుకు అక్కడికి వెళ్ళినా ఏది లేదనుకుంటున్నావా? కాదు 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 దేవుని మరి కుటుంబంలో జన్మించి దేవుని సంఘములో చేర్చబడిన అనుభవంలో దేవుని కృప మీద ఆధారపడుతూ ముందుకు సాగుట ద్వారా దేవుని కార్యాలు చూడగలుగుతావు. దేవుని కొరకు జీవించే అనుభవంలో ముందుకు నడిపించబడతాం.
కనుక ఒక నూతన తీర్మానం తీసుకొని మరలా మునుపటి కంటే అధికముగా సంఘ పరిచర్య ఉద్దేశంలో సాగిపోవటానికి ప్రయత్నిస్తే దేవుడు నీ పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి నిన్ను తన సాధనంగా వాడుకొని అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వాధికారమైన మా ప్రభువా, సంఘ పరిచర్య ఉద్దేశాన్ని గ్రహించి అందరూ ముందుకు సాగటానికి సందేశం ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.